సో హలో గ్యాస్, ఈరోజు మనం 5th జూన్ది షిఫ్ట్ థర్డ్ గురించి డిస్కస్ చేద్దాం. సో షిఫ్ట్ థర్డ్లో ఏ ఏ క్వశ్చన్స్ అడిగిండో అనేది డిస్కస్ చేద్దాం. ఓకే, సో ఇవి 100% యాక్యురేట్ క్వశ్చన్స్ అన్నట్టు. సో లెట్ స్టార్ట్. వెన్ అండ్ బై హూమ్ వాజ్ ద ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ఫౌండెడ్? ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ఎప్పుడు ఇంకా ఎవరి ద్వారా ఫైండ్ అవుట్ చేసిండ్రు అంటే గుర్తుపెట్టుకోండి, ఎవరు స్థాపించిండ్రు ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ అంటే 28 డిసెంబర్ 1885 రోజు మనకు ఏవో హ్యూమ్ ఏమో ఫౌండర్ ఆఫ్ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్. డేట్ ఏమో 28 డిసెంబర్ 1885 గుర్తుపెట్టుకోండి. సో నెక్స్ట్ షిఫ్ట్ వాళ్ళకి ఏం అడగొచ్చు అంటే గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా ఎవరు ఉండే ఎట్ ద టైమ్ ఆఫ్ ఫార్మేషన్ ఆఫ్ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ అంటే గుర్తుపెట్టుకోండి లార్డ్ డఫరిన్. లార్డ్ డఫరిన్ ఏమో గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా ఉండే అట్ ద టైమ్ ఆఫ్ ఫార్మేషన్ ఆఫ్ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్. నెక్స్ట్ టు 31st డిసెంబర్ 1885 ఎట్ గోకుల్దాస్ తేజ్పాల్ సంస్కృత్ కాలేజ్ బాంబే. సో గోకుల్దాస్ తేజ్పాల్ సంస్కృత్ కాలేజ్ బాంబేలో ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ఫస్ట్ సెషన్ జరిగింది. సో గుర్తుపెట్టుకోండి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, ఇంపార్టెంట్ క్వశ్చన్. నెక్స్ట్, వాట్ డస్ 74th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ రిలేటెడ్ టు? 74th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ఏం చెప్తుంది? 74th రాజ్యాంగ సవరణ దేనికి సంబంధించిందంటే గుర్తుపెట్టుకోండి, మున్సిపాలిటీస్ గురించి చెప్పేదే 74th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్. మున్సిపాలిటీస్తో డీల్ చేస్తుంది ఇది. సో గుర్తుపెట్టుకోండి, మున్సిపాలిటీస్ అనే పదం గుర్తుపెట్టుకోండి. 74th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్. నెక్స్ట్ షిఫ్ట్లో కూడా అడగొచ్చు, చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. మున్సిపాలిటీస్ కనిపిస్తే మీకు 74th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్, రాజ్యాంగ సవరణ, తెలుగులో కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ని రాజ్యాంగ సవరణ అంటాం. సో 74th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ గుర్తుకు రావాలి మున్సిపాలిటీస్ అంటే. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, హూ కండక్ట్స్ ద ఎలక్షన్స్ ఆఫ్ మున్సిపాలిటీస్? మన మున్సిపాలిటీస్ ఇప్పుడు కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ 74th రిలేటెడ్ టు మున్సిపాలిటీస్ అని నేర్చుకున్నాం కదా. సో మనకు ఎవరు మున్సిపాలిటీస్కి ఎలక్షన్స్ ఎవరు కండక్ట్ చేస్తారంటే గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ గుర్తుపెట్టుకోండి, స్టేట్ ఎలక్షన్ కమిషన్ ఏమో మనం మున్సిపాలిటీస్కి ఎలక్షన్ కండక్ట్ చేస్తుంది. వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ మీరు కన్ఫ్యూజ్ అవుతారు, ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా కాదు, ఇది రాంగ్. ఓన్లీ స్టేట్ ఎలక్షన్ కమిషనే మనకు మున్సిపాలిటీస్కి ఎలక్షన్ కండక్ట్ చేస్తుంది. ఓకే, నెక్స్ట్ ఏమో గవర్నర్ ఆర్టికల్స్ ఇంపార్టెంట్. 153 ఆర్టికల్ ఏమో గవర్నర్, దేర్ షుడ్ బి ఏ గవర్నర్ ఆఫ్ స్టేట్ అని చెప్పేది 153 ఆర్టికల్. గవర్నర్ ఉండాలి ఒక స్టేట్కి అని చెప్పేది 153 ఆర్టికల్ చెప్తుంది. 154 ఆర్టికల్ ఏం చెప్తుంది అంటే పవర్ ఆఫ్ గవర్నర్ యొక్క పవర్ చెప్పేది 154 ఆర్టికల్. 155 ఆర్టికల్ ఏం చెప్తుంది అంటే అపాయింట్మెంట్ ఆఫ్ గవర్నర్ని అపాయింట్ చేయాలని 155 ఆర్టికల్ చెప్తుంది. 156 ఆర్టికల్ ఏమో టర్మ్ ఆఫ్ గవర్నర్ చెప్తుంది. సో ఈ కొన్ని గవర్నర్ ఆర్టికల్స్ ఇంపార్టెంట్. ఓకే, మనకు నెక్స్ట్ క్వశ్చన్. సో ఇది మనకు సైన్స్ నుంచి అడిగిన నెక్స్ట్ క్వశ్చన్ ఏమో సైన్స్ నుంచి అడిగిండు. సో గుర్తుపెట్టుకోండి, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఏ హోమ్ రెమెడీ టు రెడ్యూస్ స్టమక్ యాసిడ్? అంటే స్టమక్లో ఉన్న యాసిడిటీని రిమూవ్ చేయడానికి ఏది బెస్ట్ హోమ్ రెమెడీ అంటే గుర్తుపెట్టుకోండి గృహ వైద్యం. తెలుగులో హోమ్ రెమెడీని గృహ వైద్యం అంటాం. సో మన స్టమక్లో ఉన్న యాసిడిటీని రెడ్యూస్ చేయడానికి ఏది బెస్ట్ గృహ వైద్యం అంటే హోమ్ రెమెడీ అంటే గుర్తుపెట్టుకోండి, మనకి బేకింగ్ సోడా ఉంటుంది కదా, బేకింగ్ సోడాని వాటర్తో మిక్స్ చేస్తాం. మిక్సింగ్ బేకింగ్ సోడా ఇన్ వాటర్ అండ్ డ్రింకింగ్ హెల్ప్స్ టు న్యూట్రలైజ్ యాసిడ్ ఇన్ ద స్టమక్. సో మనకు బేకింగ్ సోడా ప్లస్ వాటర్ని రెండు మిక్స్ చేసి మనం డ్రింక్ చేస్తే అది మనం స్టమక్లో ఆల్రెడీ మనకు యాసిడ్ ఉంటుంది. స్టమక్లో యాసిడ్ ఉంటుంది కదా, దాన్ని మనం న్యూట్రలైజ్ చేయవచ్చు. సో గుర్తుపెట్టుకోండి. సో ఇది గుర్తుపెట్టుకోండి, బేకింగ్ సోడాని ఇంకో పేరు ఏంటంటే సోడియం కార్బోనేట్ అన్న బేకింగ్ సోడా అన్న ఒకటే, గుర్తుపెట్టుకోండి. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ నుంచి, హూ ఈజ్ ద ఫస్ట్ ఇండియన్ ఆస్ట్రోనాట్ సెట్ టు ట్రావెల్ ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ ఆన్ యాక్సియం మిషన్ 4? ఎవరంటే గుర్తుపెట్టుకోండి శుభాంశు శుక్లా. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, ఇన్ విచ్ ఇయర్ వాస్ ఏకలవ్య మోడల్ రెసిడెన్సీ స్కూల్? గుర్తుపెట్టుకోండి EMRS, ఏకలవ్య మోడల్ రెసిడెన్సీ స్కూల్ స్టార్టెడ్. గుర్తుపెట్టుకోండి ఎప్పుడు స్టార్ట్ అయిందంటే 1997 to 1998 ఈ డేట్ మధ్యలో ఏకలవ్య మోడల్ రెసిడెన్సీ స్కూల్ స్టార్ట్ అయింది. దీన్ని ఎవరు ఇంప్లిమెంట్ చేసిండ్రు అంటే గుర్తుపెట్టుకోండి మినిస్ట్రీ ఆఫ్ ట్రైబల్ అఫైర్స్ వాళ్ళు దీన్ని ఇంప్లిమెంట్ చేసిండ్రు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ కరెంట్ అఫైర్స్ నుంచి. వాట్ ఈస్ ద ఓవరాల్ పవర్టీ రేట్ ఆఫ్ ఇండియా
ఇన్ FY 2023-2024 యాజ్ SBI రిపోర్ట్. SBI రిపోర్ట్ ప్రకారం ఓవరాల్ పవర్టీ రేట్ ఆఫ్ ఇండియా ఎంత 2023-2024 ఇయర్లో అంటే గుర్తుపెట్టుకోండి 4 to 4.5% ఈజ్ ద ఓవరాల్ పవర్టీ రేట్ ఆఫ్ ఇండియా యాజ్ పర్ SBI రిపోర్ట్. ఓకే, ఇది మనకు కొన్ని జీకే క్వశ్చన్స్ అన్నట్టు. చాలామంది అడుగుతున్నాడో చెప్పమన్నారు. సో గుర్తుపెట్టుకోండి, మ్యాథ్స్లో ఏమో 3 to 4 క్వశ్చన్స్ ఓన్లీ సింప్లిఫికేషన్వి అడుగుతున్నాడంట. 2 to 3 క్వశ్చన్ ఏమో CISI నుంచి అడుగుతున్నాడంట. ఇంకా 2 to 3 క్వశ్చన్ ఏమో 3D నుంచి అడుగుతున్నాడంట. పర్సంటేజ్ నుంచి 2 to 3 క్వశ్చన్స్ అడుగుతున్నాడంట. పార్ట్నర్షిప్ నుంచి 1 to 2 క్వశ్చన్స్ అంట. రేషియో నుంచి 1 క్వశ్చన్స్ అంట. సో ఈ మనకు వచ్చిన డేటా ప్రకారం ఇవే అడుగుతున్నాడంట మ్యాథ్స్లో మోస్ట్లీ. సో ఈ టాపిక్స్ మీరు నెక్స్ట్ షిఫ్ట్ ఉన్న వాళ్ళు ఈ టాపిక్స్ అన్నీ కవర్ చేసి ఉండి. నెక్స్ట్ రీజనింగ్లో ఏంటంటే రీజనింగ్లో సిట్టింగ్ అరేంజ్మెంట్ నుంచి 4 క్వశ్చన్స్ వస్తున్నాయంట. ఇంకా లెటర్ సిరీస్ నుంచి వస్తున్నాయంట. ఇంకా 4 to 5 క్వశ్చన్స్ లెటర్ సిరీస్ నుంచి, ఇంకా నంబర్ సిరీస్ నుంచి, ఇంకా కోడింగ్ డీకోడింగ్ అవన్నీ 1 to 2 క్వశ్చన్స్ వస్తున్నాయి. సో ఈ అనాలజీ నుంచి కూడా క్వశ్చన్లు అడుగుతున్నాడంట. సో రీజనింగ్లో ఈ టాపిక్స్ ప్లస్ మ్యాథ్స్లో ఈ టాపిక్స్ అన్నీ చూసుకొని ఉండి. సో నెక్స్ట్ షిఫ్ట్ ఇది మనం అనలైజ్ చేద్దాం. నెక్స్ట్ షిఫ్ట్ అయిపోయినాక నెక్స్ట్ షిఫ్ట్ది అనలైజ్ చేద్దాం. ఓకే, లైక్ షేర్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది జెన్యూన్ డాటా అన్నట్టు, ఏది ఫేక్ కాదు, 100% రియల్ ఎగ్జామ్లో వచ్చిన క్వశ్చన్సే ఇవి. ఓకే, థ్యాంక్ యూ. లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. కీప్ వాచింగ్ జీకే బాబా.